హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తినే కేక్. దీనిని కరెక్ట్గా స్పూన్ కొలతలతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని ఓవెన్ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ఒక బౌల్ తీసుకుని 2 ఎగ్స్ను పగలగొట్టి దీనిలో వేసుకోవాలి. ఎగ్ తినని వారు అయితే ఎగ్ను స్కిప్ చేసి దానికి బదులుగా 5 స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోండి. ఎగ్స్ బాగా బీట్ చేసుకున్న తర్వాత 6 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. దీనిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 8 స్పూన్స్ నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి. నేను ఇక్కడ నెయ్యిని వేస్తున్నాను. మీరు కావాలంటే వీటన్నిటినీ కలిపి మిక్సీలో ఒకసారి గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. దీనిలో 2 స్పూన్స్ కోకో పౌడర్ కానీ 1 స్పూన్ కాఫీ పౌడర్ కానీ వేసుకోండి. దీనిలో ఒక చిటికెడు వంట సోడా, ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక 9 స్పూన్స్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకే స్పూన్తో కొలతగా కొలుచుకోండి. ఈ విధంగా ఒకసారి పిండిని అంతటినీ జల్లించుకోండి. ఇప్పుడు పిండిని అంతటినీ బాగా కలుపుకోవాలి. పిండిని అంతటినీ ఒకే డైరెక్షన్లో కలపాలి. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. ఈ విధంగా పిండిని ఎక్కడా ఉండలు లేకుండా బాగా స్మూత్గా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసి తరువాత ఒక 12 స్పూన్స్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేయాలి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ఒక అల్యూమినియం గిన్నెను తీసుకుని ఆయిల్ను అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మైదా పిండిని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. గిన్నె అంచులకు కూడా స్ప్రింకిల్ చేయాలి. ఇలా చేయడం వలన కేక్ కుక్ అయిన తర్వాత మనకు ఈజీగా వచ్చేస్తుంది. మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని అంతటినీ ఈ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గిన్నెను 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక దళసరి గిన్నెను ఏదైనా పెట్టుకుని ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. మీరు ఈ స్టాండ్కి బదులుగా ఇసుక ఉంటే దాన్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ను దీనిలో పెట్టుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ అంచులకు ఈ కేక్ గిన్నె తగలకుండా గ్యాప్ అనేది ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 15-20 నిమిషాలు బేక్ చేసుకోవాలి. కేక్ కుక్ అయ్యేలోపు వేరొక స్టవ్ పై కడాయి పెట్టి 2 స్పూన్స్ మైదా పిండిని వేసుకుని ఫ్రై చేయాలి. మంటను సిమ్లో పెట్టి 3-5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 3 స్పూన్స్ పంచదారను వేసుకోవాలి. దీనిని ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 200 ml వాటర్ని వేసుకోవాలి. స్పూన్ కొలతలతో అయితే ఒక 25 స్పూన్స్ వాటర్ వేసుకోవాలి.
ఇది కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టేస్తుంది కదా. దీనిలో 1 స్పూన్ కోకో పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కాసేపు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలో పేస్ట్లా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా థిక్ పేస్ట్లా రెడీ అవుతుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు కేక్ బేక్ అయిందో లేదో చూద్దాం. ఇంకా పూర్తిగా బేక్ కాలేదు కదా, ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు కేక్ బాగా బేక్ అయ్యింది. ఒక చాకుతో ఇలా టెస్ట్ చేసుకుని చూడండి. చాకుకి ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ బేక్ అయినట్టు. దీనిపై ఒక క్లాత్ను కవర్ చేసి చల్లారనివ్వండి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతో ఇలా అంచులను లూజ్ చేసుకుంటూ రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసి గిన్నెపై 2-3 టైమ్స్ ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు కేక్ రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇలానే తినవచ్చు లేదా మనకు కావాల్సిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన ఎత్తుగా వచ్చిన పార్ట్ను తీసివేస్తున్నాను. ఇప్పుడు కేక్ను డెకరేట్ చేద్దాం. దీనికోసం 2 లేయర్స్గా చేస్తున్నాను. ఒక థ్రెడ్ను తీసుకుని కేక్ చుట్టూ ఇలా రౌండ్గా తీసుకుని మెలిపెట్టి గట్టిగా లాగితే కేక్ అనేది ఈ విధంగా 2 లేయర్స్లా వస్తుంది. ఇలా ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లేయర్పై షుగర్ సిరప్ను అప్లై చేసుకోవాలి. వాటర్లో కొద్దిగా షుగర్ వేసి స్టవ్పై ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటే షుగర్ సిరప్ రెడీ అవుతుంది. తరువాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ను అప్లై చేయాలి. దీన్ని అప్లై చేసిన తర్వాత క్రీమ్ కోసం కొద్దిగా షుగర్, కొద్దిగా బటర్ను మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే ఈ విధంగా క్రీమ్లా తయారవుతుంది. ఇదే విధంగా లేయర్స్పై షుగర్ సిరప్ను మనం రెడీ చేసుకున్న క్రీమ్ను రాసుకుని కేక్ చుట్టూ డెకరేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మనకు నచ్చిన విధంగా కేక్ను డెకరేట్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం మైదా పిండితో క్రీమ్ను రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఒక కవర్లో వేసుకుని ఈ విధంగా డెకరేట్ చేస్తున్నాను. మీ దగ్గర కేక్ డెకరేట్ చేసుకునే పైపింగ్ బ్యాగ్స్ ఉంటే దానితో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నా దగ్గర ఉన్న చెర్రీస్తో కేక్ను డెకరేట్ చేస్తున్నాను. అంతేనండి, కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సలహాలు సూచనలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఓకేనండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.